హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్‌ల దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన 3 రకాల కార్డులు ఇవే. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద తప్పనిసరిగా ఉండవలసిన 3 రకాల కార్డులు ఇవే అండి. భారతదేశంలోని వృద్ధుల సంక్షేమానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలనంటే ప్రతి సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్లు పైన వారు వివిధ కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి. ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం, ప్రయాణం మరియు ఆర్థిక విషయాలలో అనేక ప్రయోజనాలనైతే అందిస్తాయి. మరి ఆ 3 ముఖ్యమైన కార్డులేమిటి? వాటిని ఎలా పొందాలి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరంగా తెలుసుకుందాము. ఇందులో మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డ్ అండి. సో, ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డ్ అన్నమాట. మీరు సీనియర్ సిటిజన్ అని అధికారికంగా ధృవీకరించడానికి ఈ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎవరు జారీ చేస్తారు అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేస్తుంది. మరి ఎలా పొందాలి అంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ముందు తెలుసుకోవాలి. సో, అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ ఇవ్వాలంటే మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయం లేదంటే మీ సేవా కేంద్రంలోకి వెళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, అలాగే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్‌గా దిగినది. మూడోది మీ బ్లడ్ గ్రూప్ వివరాలు. మీ బ్లడ్ గ్రూప్ ఏంటనేది. మరి ఈ ప్రక్రియ చాలా వేగవంతమైనది. కేవలం 5-10 నిమిషాల్లోనే మీకు కార్డును డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు వెళ్లి వివరాలు అందిస్తే సరిపోతుంది. మరి ప్రయోజనాలు ఏంటి అంటే దీనివల్ల ప్రయాణ రాయితీలు ఉంటాయండి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాలకు ప్రయాణించేటప్పుడు బస్ టికెట్ ధరలో 25% మేర రాయితీ లభిస్తుంది. మళ్ళీ రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు లోయర్ బెర్త్ కోటా కింద ప్రాధాన్యత ఇస్తారనమాట. ప్రస్తుత టికెట్ ధరలో రాయితీలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కానీ భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది. సో, రైల్వేలో కూడా 50% వరకు ఉంటుంది డిస్కౌంటు. ఇకపోతే విమానయానం. సో, కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు సీనియర్ సిటిజన్స్‌కి టికెట్‌లో రాయితీ కల్పిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఆర్థిక ప్రయోజనాలేంటంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌లలో అధిక వడ్డీ. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్‌లపై ఇతరుల అంటే సామాన్య సిటిజన్స్ కంటే ఒక 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను విషయంలో గూడా పన్ను చట్టం ప్రకారంగా సీనియర్ సిటిజన్‌లకు అధిక పన్ను మినహాయింపు అంటే టాక్స్ ఎగ్జెంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సామాన్య ప్రజలతో పోలిస్తే. ఇక ఇతర సౌకర్యాలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులు మరియు దేవాలయాలలో ఈ 4 చోట్ల కూడా ప్రత్యేక క్యూ లైన్‌లు లేదా మొదటి ప్రాధాన్యత అనేది లభిస్తుందన్నమాట. ఈ కార్డ్ వల్ల ఉపయోగాలు ఇవన్నీ. ఇక రెండోది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంటు. ఏబీహెచ్ఏ అంటాము. ఈ ఏబీహెచ్ఏ కార్డు ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేస్తున్న ఒక యూనివర్సల్ హెల్త్ కార్డ్ లాంటిది. ఇది ఆరోగ్య బీమా కార్డ్ కాదండి. ఇది ఆరోగ్య రికార్డ్‌ను డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక డిజిటల్ హెల్త్ లాకర్ లాంటిది. మరి దీన్ని ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ముఖ్య గమనిక చాలామందికి ఏబీహెచ్ఏ కార్డును ఆరోగ్య బీమాగా అని పొరపాటు పడుతూ ఉంటారండి. కానీ ఇది కాదు. ఇది బీమా కార్డు కాదు. కేవలం మీ ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఒక మీ పర్సనల్ అకౌంట్ లాంటిది. సో, దీనివల్ల ఉపయోగాలేంటనేది కూడా చూద్దాము. ముందు దీన్ని ఎలా పొందాలనో చూద్దాము. ఫస్ట్ అర్హులు ఎవరు అనే విషయానికొస్తే వయస్సుతో సంబంధం లేదండి. 0-100 ఎవరికైనా సరే ఆధార్ కార్డు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి ఈ కార్డు ఉచితంగా ఈ కార్డు తీసుకోవచ్చు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రం లేదంటే ఇంటర్నెట్ సెంటర్‌లో ఆన్‌లైన్‌లో స్వయంగా మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మరి ఇందుకోసం కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు, దానికి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్, ఓటీపీ వెరిఫికేషన్ కోసం. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటనంటే డిజిటల్ హెల్త్ కార్డు మీరు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షలు, అలాగే రిపోర్టులు, వాడిన మందులు, చీటీలు, అలాగే ఆపరేషన్ అన్ని వివరాలన్నీ గూడా ఈ ఖాతాలోనే సురక్షితంగా అయితే చేయబడతాయి. మరి సులభమైన వైద్యం. సో, మీరు ఏ ఆస్పత్రికి వెళ్ళినా సరే మీ ప్రాంతం, మీ పాత ఫైల్‌లను మోసుకెళ్లాల్సిన అవసరం అనేది లేదండి. ఈ యొక్క ఏబీహెచ్ఏ నంబర్ చెబితే చాలు. మీ అనుమతితో డాక్టర్లు మీ యొక్క పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన మరియు వేగవంతమైన చికిత్సనైతే అందించగలుగుతారనమాట. అత్యవసర సమయాల్లో అయితే అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని ఈ కార్డు ద్వారా వైద్యులు త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక మూడోది ఇవి ఈ 2 కార్డులయిపోయినాయి. ఇక మూడోదొచ్చేసి ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కార్డు, ఆరోగ్య బీమా కార్డండి ఇది. ఇది అసలైన ఆరోగ్య బీమా కార్డనమాట. సో, దీనివల్ల అర్హులైనటువంటి కుటుంబాలకు సంవత్సరానికి 5,00,000 వరకు ఉచిత వైద్య సేవలందుతాయి. దీనినే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజేఏవై కార్డ్ అని గూడా అంటారు. మరి దీన్ని ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వమే జారీ చేస్తుంది. మరి అర్హత ఏమిటంటే ఈ కార్డు ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు కుటుంబాలు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పీఎంజేఏవై కింద అర్హులవుతారు. మరి రెండవది 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ కొత్త పథకం అనేది ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేని 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ పథకానికి అర్హులవుతారనమాట. ఇందులో ధనికులు, పేదవాళ్ళనే తేడా ఏం లేదు. సో, వారు పిల్లలపైన ఆధారపడకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి కార్డ్‌ను ఎలా పొందాలంటే ఫస్టు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాము. మీ సేవా కేంద్రాల్లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లో ప్రస్తుతం ఈ కార్డు సేవ అనేది అందుబాటులో లేదండి. మీ సేవా కేంద్రాల్లోనే. కావాల్సినవి ఏంటంటే ఆధార్ కార్డు, బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబరు. ముఖ్యమైన ప్రక్రియ ఈ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు లబ్ధిదారులు ఎవరి పేరు మీద కార్డు ఉంటుందో వారు తప్పనిసరిగా వ్యక్తిగతంగానే హాజరవ్వాలి. వారే వెళ్లి అప్లై చేసుకోవాలి. అక్కడికక్కడే వారికి లైవ్‌లో ఫోటో, బయోమెట్రిక్ తీసుకుంటారు. ఇది మోసాలను అరికట్టడానికి తప్పనిసరి అండి. మరి ఈ కార్డు వల్ల ప్రయోజనాలేంటంటే 5,00,000 ఉచిత ఆరోగ్య బీమా అందుతుంది. సో, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5,00,000 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లలో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే, ఒకే కుటుంబంలో 70 సంవత్సరాలు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉంటే, వారిద్దరికీ 2,50,000, 2,50,000 చొప్పున 5,00,000 కవరేజ్ వర్తిస్తుంది. ఆరోగ్య భద్రత. సో, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వంటి పథకాల ద్వారా కవర్ కాని వారు లేదా ఎటువంటి హెల్త్ కార్డ్ లేని వారు ఈ యొక్క పథకంకి ఉపయోగించుకోవచ్చు. ముఖ్య సూచనలు ఆధార్ అప్డేట్స్ తప్పనిసరి అండి. పై 3 కార్డులు ఏవి పొందాలన్నా సరే వాటి ప్రయోజనాలు సక్రమంగా అందాలన్నా మీ ఆధార్ కార్డ్ అప్డేట్‌గా ఉండడం చాలా ముఖ్యం. అంటే మీ ఫోటో, చిరునామా మరియు ముఖ్యంగా మీ యొక్క బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి. అలాగే ఆధార్‌కు మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలాగా చూసుకోండి. అపోహలు వద్దు. ప్రయోజనాలు ఉన్నాయా? లేవా? అని ఆలోచించొద్దు. ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ యొక్క సౌకర్యాలను పొందడం మన హక్కు మరియు బాధ్యత. మరి ఏ కార్డ్ ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేము. వెంటనే పొందండి. మీ వద్ద ఈ 3 కార్డులు ఉన్నాయో లేదో సరిచూసుకోండి. లేకపోతే వెంటనే మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులు మరియు ఇతర సీనియర్ సిటిజన్లతో పంచుకొని వారికి కూడా ఈ ప్రయోజనాలు పొందేలాగా సహాయపడగలరు అని మనవి. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.